హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సారావర్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కారం. టమాటో పప్పులోకి కాంబినేషన్గా ఉండే గుత్తి వంకాయ కారాన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు వంకాయల్లోకి మనం కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, అలాగే ఒక 5 చిందులపాయ రెబ్బలు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, శనగపప్పు ఒక 50 గ్రామ్స్, కారం 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్ తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసినట్టుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ తీసుకొని 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని అందులో వంకాయలు కట్ చేసినవి వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి మనకి వంకాయలు అనేవి మెత్తగా అయిపోతాయి. అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అవి చల్లారాక మనం అందులో ఇందాక మిక్సీ వేసిన కారాన్ని వంకాయల్లో పెట్టుకోవాలి. ఇందాక వంకాయలు వేసిన ఆయిల్లోనే ఒక 5 చిందులపాయ రెబ్బలు, అలాగే తాలింపులు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కరివేపాకును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కారం పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వంకాయలు ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ఇందాక వంకాయల్లో పెట్టిన కారమే ఒక 2 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైనల్లీ వంకాయ కారం అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సారావర్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.